సూర్యుడు, కుజుడు, శని వంటి గ్రహాలు లక్షల మైళ్ళ దూరంలో ఉన్నాయి. అవి మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయంటే నమ్మడం కష్టం. కానీ భారతదేశంలో సముద్రపు లోతుల్లోనే విశ్వంలోని 9 గ్రహాల శక్తులు తాకి ఒక ప్రదేశం ఉంది. ఈ కథ త్రేతాయుగంలో ప్రారంభమవుతుంది. రాముడు వానర సైన్యంతో లంకపై దండెత్తబోతున్న వేళ యుద్ధ విజయాన్ని నిర్ధారించుకోవడానికి తమిళనాడులోని దేవీపట్నం బీచ్లో నవగ్రహాలను ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ప్రకృతి వేరేలా స్పందించింది. ఆకాశం చీకటితో కమ్ముకుంది. భయంకరమైన తుఫాను అలల గర్జనతో సముద్రం ఉప్పొంగింది. అక్కడ నిలబడటమే అసాధ్యమైపోయింది. అప్పుడు రాముడు తన పుట్టుకకు కారణమైన ఆది జగన్నాథ పెరుమాళను స్మరించాడు. దశరథుడు సంతానం కోసం పూజించిన అత్యంత పురాతన విష్ణు స్వరూపం. జన్మకు కారణమైన దేవా, ఇప్పుడు నా ధర్మయుద్ధానికి మార్గం చూపు అని శ్రీరాముడు సముద్రాన్ని తాకి ధ్యానించగానే ఆ ఉగ్ర సముద్రం క్షణాల్లోనే నిశ్శబ్దమైంది. ఆ ప్రశాంత నీటిలోని శ్రీరాముడు తన స్వహస్తాలతో 9 రాతి పలకలను సముద్రంలో ప్రతిష్ఠించాడు. త్రేతాయుగం నుంచి ఈ నవగ్రహ శిలలు అదే నీటిలో ఉన్నాయి. ఈ రోజు కూడా రామేశ్వరాన్ని దర్శించుకునే ముందు భక్తులు తప్పక దేవీపట్నం వచ్చి సముద్రంలోకి దిగి ఈ 9 రాళ్లను 9 సార్లు ప్రదక్షిణ చేసి 9 రకాల ధాన్యాలను సమర్పిస్తారు. వారి జీవితం కూడా ఈ సముద్రంలో శాంతంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటూ